ఏంటి అందరూ ఇలా ఒకేసారి చెప్పండి ఏంటి విషయం? ఇన్నాళ్ళు మీ తాతగారి తర్వాత మీ మేనమామ దేవుడికి వస్త్రాలు సమర్పించేవారు. ఇప్పుడు ఆ బాధ్యత మీరు తీసుకుంటే బాగుంటుందని మా అందరి అభిప్రాయం. చాలా సంవత్సరాల తర్వాత జరుగుతుంది కదా, మీరు వస్తే బాగుంటుంది. ఆ ఆనవాయితీని ఈసారి కూడా కానిచ్చేద్దాం. మేం పిలిస్తే మీ పెద్దోళ్ళందరూ వచ్చారు కాబట్టి వస్తాం. బాబు మీరు ఇప్పుడు ఇక్కడ పంచాయతీ పెట్టి తీర్పు చెప్పాలి బాబు. ఉత్తునే అనుకో చేసేద్దాం. తాతగారు చేసినట్లయితే మనము చేసేద్దాం. ఏంటి చేసేది? అదేంటది పంచ జూరీ వెర్డిక్ట్. ఏం చేయాలో నాకు తెలుసు. అది కదా నేను అన్నది, ఎండగా ఉంది గొడుగు కిందకి వస్తావని. నువ్వే రావచ్చుగా. నమస్కారం బాబు. ఇప్పుడు చెప్పు. మా అయ్య పోతూ పోతూ ఎకరం పొలం ఇచ్చినాడయ్యా. ఆ ఎకరం నేనే పండించుకుంటున్నా. పొలం నేను చూసుకుంటా, నువ్వు వేరే పని చూసుకోమని తమ్ముడికి నేను చెప్పి చూశానయ్యా. నీ గోలేంటి? కుదరదండి అయ్యా, నాకు వ్యవసాయం తప్ప వేరే పని రాదు. నాకు 2 పిల్లలు ఉన్నారు, కొంచెం ఆలోచించండి ఇప్పుడు అయ్యా. అద్భుతం. తాతకే లేని అధికారం మనవడికి, అది కూతురు కొడుక్కి. ఆనవాయితీ, పంచాయతీ, ఉత్తుత్తి తీర్పులు. పెద్దరికం తీసుకున్నోడితే అధికారం కానీ కొడుకా కూతురని కాదు. ఈ రోజు వారిచ్చే తీర్పు ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుందే కదా నర్రెడ్డి. ఊరు నాది, అధికారం నాది. వద్దంటే తీసుకెళ్లి అధికారం బచ్చగాటి కట్టబెడుతున్నారు. ఏం పీకుతాడని? నువ్వేం? మా తాత ఇచ్చిన ఎకరాలు మింగేయడమేగా. కరెంట్ లేని ఊరు, నీరు లేని బోరు, సీలింగ్ లేని స్కూళ్ళు, రోడ్డు మీద తిరిగే పిల్లలు. అయ్యో వాటిని రోడ్ అని కూడా అంటారా? మట్టి వేసి 4 రాళ్ళు క్యాష్ నట్స్ లా జల్లేస్తే వాటిని రోడ్ అంటారు. ఒక్క సెల్ టవర్ అయినా ఉందండి ఈ ఊర్లో? అట్లాంటి ఉంటే ఊళ్ళో వాళ్ళ ఆరోగ్యానికి మంచిది కాదన్నాడు నర్రెడ్డి గారు. సెల్ టవర్ ఊర్లో పెట్టాలంటే నర్రెడ్డి కమిషన్ అడిగారన్నారే నెట్వర్క్ వాళ్ళు. తెలిసిపోయింది అది కూడా. అమ్మగారు బంగారం గారు వీడికి ఇట్లాంటి విషయాలన్నీ బలి తెలిసిపోయింది నర్రెడ్డి గారు. అదొక్కటి ఉంటే అభివృద్ధి అయిపోయినట్టేనా? ఫారెన్ లో పల్లెటూర్లు సిటీస్ ని పోషిస్తుంటే ఇక్కడ పట్టణాల ముందు విలేజెస్ అడుక్కుంటున్నాయి, కరెంట్ ఇవ్వండి, నీళ్ళు ఇవ్వండి అని. అది సంగతి. ఒక్క రోజులో ఊరిని పారం చేసేస్తానంటున్నాడు. కుర్రోడు కదా, ఆత్రం. పదండి పదండి, పండగ రోజు పేగదలి పిలుస్తుంది. అగ్గిపెట్లో ఏ అగ్గిపుల్ల అడవిని తగలడుతుందో తెలీదు, ఏదైనా తగలటచ్చు. అలాగే ఏదో ఒక రోజు ఈ ఊరిని మారుస్తుంది. కానీ అలాంటి రోజు నీలాంటి వాడు ఉండగా మాత్రం రాదు, ఇది గ్యారంటీ. ఏంట్రా మార్పు? ఏంటొచ్చేది మార్పు? మార్పు ఎంత కష్టమో, మార్పు ఎంత నొప్పో నీకేం తెలుసు? తీసుకోరా, దత్తత తీసుకో. ఈ ఊరిని చేసి పారే. తీసుకోరా. ఇవ్వు, తీసుకుంటా. అసలు 4 రోజులు పోయేవాడివి నీకెందుకు నీకు అలా సిటీలో ఏసుకుని కూర్చొని బ్యాగ్ ఆడుకోక. అడుగుతున్నాడుగా ఇవ్వు. అకార్డింగ్ టు విలేజ్ లా అతను అడుగుతున్నాడు కాబట్టి ఇవ్వటం మన ధర్మం. తీసుకుంటానంటున్నాడుగా, ఇవ్వండి. ఏది పడితే నిత్తే కౌంటు పడుతుంది. ఊరిని మార్చి నీ గొప్పదనం ఏమిటో నిరూపించు. 100 ఎకరాలు ఇస్తా. లేదు 100 ఎకరాలతో పాటు మీ తాతగారి ఆస్తిని కూడా శాశ్వతంగా మర్చిపోయి ఊరొదిలేడు. చెయ్యి, సంవత్సరం చెయ్యి, చెయ్యి. అవసరమా? ఏదో పడ్డావుగా, ఇక నీ ఆట కాదు పడదాం. కౌంటే నరెడ్డి గారు పేగ మొత్తం వీడి చేతిలో పెట్టావు. ఇక మనకు చెక్కలు తెప్పించయ్యా. రామ రామ రఘు రామ పరాత్పర. దత్తదంటే ఇదా? మరేమనుకున్నావు? ఆయుర్వేదం మందు అనుకున్నావా? ఊర్ ఫండ్స్ చెక్ బుక్ ఇస్తారనుకున్నాను మ్యాన్. దీంతో ఊరలారా బాగు చేస్తాం. అబ్బా, సగం చెట్టుకు పాతేసిన బ్రహ్మనాయుడు కత్తిలాగా అదేదో పవర్ఫుల్ అనుకో. నాకే నీ అంత పెద్ద దత్తత అంటే నీ డబ్బుతో ఊరిని బాగు చేయాలి. ఈ ఊరిని ఇంకొకటి కోరుకొని తీసుకునేదాకా నువ్వు ఈ ఊరు దాటి వెళ్ళడానికి ఇల్లేదు. షార్ విలేజ్ బిగ్ పర్సనాలిటీ. నా ఆస్తి మ్యాటర్ సెటిల్ అయిపోగానే నేను జంప్ అయిపోతాగా. ఊరు బయట బస్ స్టాప్ లో కూడా కాలు లేకుండా కుంటుతుంటాడు. ఎప్పుడైనా చూసావా? చూశాను, మన బస్ స్టాప్ దగ్గర. నీలాగే ఒకసారి దత్తత తీసుకుని పారిపోతుంటే మన ఊరోళ్ళు పట్టుకుని కాలు పీకేశారా? ఏం పర్లేదు, సంవత్సరంలోగా కాదు 10 రోజుల్లో విలేజ్ని డెవలప్ చేస్తా. ఊరు కోసం కాకపోయినా నర్రెడ్డి దగ్గర ఉన్న 100 ఎకరాల కోసమైనా కష్టపడదాం. మ్యాన్, ఇట్స్ టీమ్ వర్క్.